కూడా వాతావరణ శాఖ అయితే చెప్పడం జరుగుతోంది. ఏదైతే ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కూడా ఎండ కాసింది. సో ఈ సాయంత్రానికి సుమారుగా 3 గంటల సమయం నుంచి క్లైమేట్ ఒక్కసారిగా మారిపోయి సడన్గా ఏదైతే ఒక్కసారిగా మేఘాలంతా చిల్లుబడి కురిసినట్టుగా ఒక్కసారిగా అయితే వర్షం కురుస్తూ ఉన్నది. సో వాతావరణ శాఖ పదే హెచ్చరిస్తూ ఉంది. ఎక్కడ వారు అక్కడ అవసరమైతే తప్ప బయటికి రావద్దు, భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది అంటూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. సో ట్రాఫిక్ సిబ్బంది ఎవరైతే పోలీసులు కూడా శ్రమిస్తూ ఉన్నారు ట్రాఫిక్ని డైవర్ట్ చేయడానికి, లోతట్టు ప్రాంతాల్లో ఉన్న నిలిచిన నీటిని డైవర్ట్ చేయడానికి రోడ్లన్నీ కూడా మునిగిపోయిన పరిస్థితి చూసాం. సో జిహెచ్ఎంసీ అధికారులు, హైడ్రా సిబ్బంది వీరు కూడా శ్రమిస్తూ ఉన్నారు. సో ఎక్కడికక్కడ కొండ చర్యల ప్రాంతాల్లో కానీ మెయిన్ రోడ్లో కూడా కొండ చర్యల ప్రాంతాలు కానీ చెట్లన్నీ కూలి రోడ్డు మీదకి అడ్డంగా పడిపోవడం, సో వాటన్నింటి కూడా క్లియర్ చేస్తూ ఉన్నారు. తీవ్ర ట్రాఫిక్ అయితే అంతరాయం కలుగుతూ ఉంది. ఏదైతే నార్మల్ డేస్లో మనం 10 నిమిషాల్లో వెళ్ళే దారిలో కూడా ఇప్పుడు సుమారుగా 2-3 గంటల సమయం పడుతూ ఉంది. ఒక్కోసారి అక్కడే స్ట్రక్ అయిపోయిన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఉదయం మనం చూసుకుంటే కొన్ని అండర్ బ్రిడ్జ్లలో కొంతమంది దాటే ప్రయత్నం చేసినప్పుడు కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోయారు. సో ఇలాంటి తప్పిదాలు చేయకండి, అవసరమైతేనే బయటికి రండి. వర్షాలు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. మీరు బయటికి వస్తే ప్రాణాలకే ముప్పు అంటూ కూడా వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ కూడా ఇస్తూ ఉంది. ఆరెంజ్ నుంచి రెడ్ అలర్ట్ కూడా ఇస్తూ ఉంది హైదరాబాద్కు. సో హైదరాబాద్తో పాటు ఉమ్మడి ఏదైతే నార్త్ సౌత్ జిల్లాలు ఉన్నాయో ఉమ్మడి తెలంగాణ జిల్లాలో కూడా భారీ వర్షపాతం అయితే నమోదవుతూ ఉంది. సో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి, కుదిరితేనే బయటికి రండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో బేగంపేట అండ్ అలాగే అమీర్పేట, మైత్రివనం అండ్ మియాపూర్, చందానగర్, గచ్చిబౌలి, పంజాగుట్ట ఈ ఏరియాస్ అన్నీ కూడా కొన్ని లోతట్టు ప్రాంతాల్లో రోడ్లన్నీ కూడా కంప్లీట్గా 2 అడుగుల మేర నీళ్లు నిలిచిపోయి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి స్ట్రక్ అయిపోయి వాహనాలకి ఎటు మూవ్మెంట్ కాకుండా అక్కడే వరదలో స్ట్రక్ అయిపోయిన మూమెంట్స్ గత రాత్రి ఇరుక్కున్న వెహికల్స్ కూడా ఇప్పుడిప్పుడే బయటకు తీసిన క్రమంలో ఇప్పుడు కురుస్తున్న వర్షానికి మళ్ళీ కూడా అవన్నీ కూడా జలమయంగా ఇబ్బందిలో మునిగిపోయిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో రానున్న 4-5 గంటల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరిస్తూ ఉంది. విద్యుత్ స్తంభాలకి దూరంగా ఉండండి, డ్రైనేజ్ మ్యాన్హోల్స్ ఓపెన్ అయి ఉంటాయి. భారీ వర్షం ఇప్పటికే ప్రారంభమైంది. మరి ముఖ్యంగా ఇంకొక పావు గంట క్రితం మొదలైన భారీ వర్షం ఇంకా కంటిన్యూ అవుతోంది. మాదాపూర్లో ఫుల్ రైన్ అంటూ కొంతమంది కామెంట్ చేస్తున్నారు. హైటెక్ సిటీలో ఫుల్ రైన్ అంటున్నారు. ఇంకొంతమంది ఫిల్మ్ రైన్ లైక్ లాస్ట్ నైట్ అంటూ కూడా ఒక ఫిల్మీ రైన్గా అనిపించింది. గాడ్స్ మస్ట్ బి క్రేజీ అంటూ కూడా కొంతమంది కామెంట్ చేస్తున్నారు. ఇప్పటికీ జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, అలాగే ఇక్కడ నుంచి చూసుకుంటే రాయదుర్గం కావచ్చు, లేకపోతే హైటెక్ సిటీ కావచ్చు, ఇటు ఈ ప్రాంతాల్లో మాధాపూర్, హైటెక్ సిటీ ఈ ప్రాంతాల్లో భారీ వర్షం పడుతోంది. కొద్దిసేపటి క్రితం ఒక పావు గంట క్రితం ప్రారంభమైన వర్షం ఇప్పుడు భారీ వర్షానికి దారితీస్తోంది. మరి ముఖ్యంగా చెప్పాలంటే ఇంకొక గంట సేపు అలర్ట్. హైదరాబాద్ బి అలర్ట్. ఇంకో గంట సేపు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం పడే అవకాశం ఉంది. దాదాపుగా ఇప్పటికే చార్మినార్ లాంటి ప్రాంతాల్లో ఇటు కాస్త భారీ వర్షం పడుతోంది. ఆ చార్మినార్ జోన్ గురించి మాట్లాడుకున్న క్రమంలో దీంతో పాటు మరికొన్ని ప్రాంతాలకు సంబంధించి కూడా ప్రస్తుతం భారీ వర్షం పడుతున్న నేపథ్యం. మీ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది కమెంట్ చేసే ప్రయత్నం చేయండి. నా కొలీగ్ పౌందర్కి వెళ్ళకన్నా ముందు ఒక్కసారి మ్యాప్ చూపించే ప్రయత్నం చేస్తాను. రీసెంట్గా అందుతున్న అప్డేట్స్ని ఎప్పటికప్పుడు వివరించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఎందుకంటే కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ అలర్ట్ ఇచ్చింది, ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది, రిపోర్ట్ని పంపించింది. దాంతోపాటు ప్రస్తుతం ఎక్కడ ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనేది చెప్పుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. ఈ క్రమంలో మీ ప్రాంతాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉందని మీరు చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం భారత వాతావరణ శాఖ ఇచ్చిన ఆ రిపోర్ట్ని చూపించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. మీరు చూడొచ్చు, రాత్రి 7 గంటల వరకు కూడా ఇటు ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తుంది. మీరు చూస్తే హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూలు, రంగారెడ్డి జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో మోస్తరు వర్షం వచ్చే అవకాశం ఉన్నట్టు కూడా చెప్తోంది భారత వాతావరణ శాఖ. ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, మహబూబ్ నగర్, మెదక్, నిర్మల్, నిజామాబాద్, రాజన్న సిరిసిల్ల, సంగారెడ్డి, సిద్దిపేట, వికారాబాద్ జిల్లాల్లో తదుపరి 2-3 గంటల్లో తేలికపాటి వర్షం మరియు గరిష్ట ఉపరితల గాలి వేగం గంటకు 40 కిలోమీటర్ల కన్నా తక్కువ వేగంతో తేలికపాటి ఉరుముతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉందంటూ కూడా ఇటు భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేస్తోంది. 7 గంటల వరకు అలర్ట్గా ఉండే ప్రయత్నం చేయండి. మరి ముఖ్యంగా ఇళ్లకు వెళ్లేవాళ్ళు, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేవాళ్ళు మాత్రం మరింత జాగ్రత్త పాటించండి. ఈ నేపథ్యంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉందనేది ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించే ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. గ్రౌండ్లో మా ప్రతినిధులు పవన్, శిల్ప, పెట్రీషియా అండ్ మిగిలిన వాళ్ళు కూడా ఉన్నారు ఆ అప్డేట్స్ అందించేందుకు. ఈ క్రమంలో కొంతమంది కామెంట్ చేస్తున్నారు. కామెంట్స్ కూడా చదివించే ప్రయత్నం చేస్తాను. మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తాను అంతకన్నా ముందు. ఎందుకంటే ఎక్కడ ఎటువంటి సినారియో ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.
కొంతమంది ఇప్పటికే రియాక్ట్ అవుతున్నారు. ఆ రియాక్షన్స్ కూడా నేను మీ ముందు ప్రయత్నం చేస్తాను. ఎస్, రియాక్షన్ స్టార్ట్ అయ్యాయి. బషీర్బాగ్లో ఫుల్ వర్షం అంటూ రాజేష్ కమెంట్ చేస్తున్నారు. అలాగే రేపాక కరుణాకర్ హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది అంటూ కూడా చెప్తున్నారు. అరుణ కమెంట్ చేశారు అత్తాపూర్లో ఫుల్ రైన్ అంటూ కూడా. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి, ఎందుకంటే మీరు కమెంట్ చేస్తే సో దట్ అటువైపు వచ్చే వాళ్ళకి కాస్త ఆ ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేసినట్టు ఉంటుంది. సో అటువైపు రావాలా వద్దా, వర్షం పడుతోందా లేదా, ఈ అంశానికి సంబంధించి వాళ్ళకి కాస్త అవగాహన ఉంటుంది కాబట్టి అప్పుడు దాని ప్రకారంగా వాళ్ళు ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, ప్రస్తుతం మీరున్న చోట ఎటువంటి వర్షం పడుతోంది పవన్? రైట్ సచిన్, ఏదైతే ఒక 20 మినిట్స్ ముందు, ఏదైతే ఒక 15-20 నిమిషాల ముందు అయితే భారీ వర్షం అయితే కురిసింది ఇక్కడ. ఒక్కసారిగా ఏదైతే వర్షానికి మేఘాలకి చిల్లులు పడితే ఎలా ఒక్కసారి ధ్రువపడుతుందో అలా పడింది. సో ఇప్పుడు ఒక్కసారిగా మళ్ళీ కూడా వర్షం రైజ్ అవుతోంది. ప్రతి 5 నిమిషాలకు ఒకసారి అయితే క్లైమేట్ చేంజ్ అవుతా ఉంది హైదరాబాద్లో. అండ్ ఒక ప్లేస్లో ఉన్న వాతావరణం మరో ప్లేస్లో కనిపించడం లేదు. ప్రస్తుతం నేను ఉన్న ప్లేస్లో ఇంత 5 నిమిషాల ముందు వరకు వర్షం లేదు, కానీ ఇప్పుడు భారీగా వర్షం కురుస్తూ ఉంది. కురుస్తున్న వర్షాలకి ఏదైతే హుస్సేన్ సాగర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్కి అయితే చేరుకుంది. పూర్తిగా అయితే నీటి మట్టానికి చేరుకుంది. వాటర్ని అయితే దిగువ ప్రాంతానికి వదులుతూ ఉన్నారు. సో హైదరాబాద్లో ఉండే నివాసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్గా ఉన్నట్టు కూడా జారీ చేస్తూ ఉన్నారు. ఎవరైతే ఎంప్లాయీస్ ఇప్పుడు ఇంటికి వెళ్ళే సమయం అవుతూ ఉంటుంది. సో మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించండి, సేఫ్ టైంలోనే వెళ్ళండి, మెట్రోని యూజ్ చేయండి అంటూ కూడా చెప్తా ఉన్నారు. అండ్ అలాగే మ్యాన్ హోల్స్ ఓపెన్ అయి ఉన్నాయి. అండ్ కరెంట్ పోల్స్కి కాస్త దూరంగా ఉండండి అంటూ కూడా హెచ్చరిస్తూ ఉన్నారు. ప్రస్తుతం విజువల్స్లో చూసుకోవచ్చు, ఏదైతే 2 నిమిషాల ముందు వరకు కూడా వర్షం లేదు, కానీ కాసేపటి ముందుకే వర్షం స్టార్ట్ అయిపోయింది. ఏదైతే ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వాతావరణం చేంజ్ చేయడానికి 5 నిమిషాల కంటే ఎక్కువ సమయం పడట్లేదు. సో మా ప్లేస్లో వర్షం పడట్లేదు అని ధీమాగా ఉన్నవారు కాస్త అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి అంటూ కూడా వాతావరణ శాఖ చెప్తా ఉంది. ఎందుకంటే ఏ క్షణానైనా వర్షం పడవచ్చు, ఏ క్షణంలో ఏ ప్లేస్ అయినా కానీ ఒక్కసారిగా మునిగిపోవచ్చు. మీరు లోతట్టు ప్రాంతాల్లో ఉన్నారా, ఒక్కసారిగా మీ ఇళ్లకు నీళ్లు వచ్చేయచ్చు, మీ కార్లు బైక్స్ మునిగిపోవచ్చు అంటూ కూడా పోలీసులు హెచ్చరిస్తూ ఉన్నారు. సో ప్రెసెంట్ నేను సిచ్యువేషన్లో ఒక మోస్తారు నుంచి తేలికపాటి వర్షం అయితే కురుస్తాం సచిన్. అండ్ ఏదైతే మన మాదాపూర్, హైటెక్ సిటీ ఈ లోపల ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అవైతే కొంచెం హెవీగానే పడతా ఉంది వర్షం. సో మెల్లగా అక్కడి నుంచి తగ్గుముఖం పట్టిన వర్షం ఈ ఏరియాకి వచ్చేసరికి కూడా కాస్త ఇప్పుడిప్పుడే హెవీ అందుకుంటా ఉంది. సో ప్లేసెస్ లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతోంది. ఇంకొక గంట సేపు మాత్రం, ఇంకొక గంట పాటు హైదరాబాద్ బి అలర్ట్. ఇప్పుడిప్పుడే కాస్త ఆ వేగం పుంజుకుంటోంది. భారీ వర్షానికి దారితీసే అవకాశం ఉంది. మరి ముఖ్యంగా ఇటు తెలంగాణ వెదర్మన్ ఆయన కూడా సోషల్ మీడియా లో పోస్ట్ చేశారు. సివియర్ డౌన్పోర్ వార్నింగ్ ఫర్ హైదరాబాద్ సిటీ, వార్నింగ్ 2 అంటూ చెప్పుకొచ్చాడు. యాజ్ మెన్షన్డ్ ఇన్ ఎర్లియర్ అప్డేట్, సివియర్ డౌన్పోర్ is now spreading into most parts of city. Massive rains expected in very short duration. Next 2 hours అంటున్నారు ఆయన. Stay indoors, stay safe అంటూ కూడా. ఇటు భారత వాతావరణ శాఖ కూడా అలర్ట్ ఇచ్చిన సందర్భం, భారత వాతావరణ శాఖ కూడా చెప్పిన సందర్భం గురించి మనం మాట్లాడుకున్నాం. ఇటు తెలంగాణ వెదర్మెన్ ఈ వెదర్కి సంబంధించి ఆయన అప్డేట్స్ అందిస్తూ ఉంటారు. ఆయన చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. మరికొద్దిసేపు, మరి ముఖ్యంగా ఇంకొక 2 గంటలు కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం కనిపిస్తున్నట్టు కూడా ఆయన చేసిన ట్వీట్ని మీరు చూస్తున్నారు. ఈ క్రమంలో మేము ఏరియాల్లో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది అనేది చెప్పే ప్రయత్నం చేయండి. ఎందుకంటే భారీ వర్షం పడుతోంది అనుకోవచ్చు, ఇప్పుడే కదా స్టార్ట్ అయింది, అంత పెద్ద వర్షం పడుతోందని చెప్పి. రిమెంబర్, చిన్నగా స్టార్ట్ అయింది ఈ వర్షం, భారీ వర్షానికి దారితీసే అవకాశం ఉంది అంటూ కూడా చర్చ జరుగుతున్న క్రమం. అప్డేట్ని మీ ముందు ప్రయత్నం చేస్తుంది ఆర్టీవీ. ఇప్పటికే పలు చోట్ల భారీ వర్షం పడుతోంది. భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం మాట్లాడుకుంటే పరిస్థితి మీరు చూడొచ్చు. ఇటు హైదరాబాద్లో భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఆయా ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితి ఉందనేది అప్డేట్స్ అందించేందుకు ఆర్టీవీ ఇప్పటికే ఆ సమాచారాన్ని సేకరించడం జరుగుతుంది. ఒకసారి మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్తున్నాను. పవన్, ప్రస్తుతం మీరున్న చోట ఎన్ని గంటల ప్రారంభమైంది వర్షం? ప్రస్తుతం ఎటువంటి భారీ వర్షం మీరు చూడొచ్చు. పూర్తిగా నల్లటి మబ్బు కమ్మేస్తున్న పరిస్థితి అక్కడ. కొద్దిసేపటి క్రితం చూస్తే కనుక పవన్ మాట్లాడుతున్న క్రమంలో నార్మల్గా ఉంది వెదర్, కానీ పోను ప్రస్తుతం అక్కడ డార్క్ క్లౌడ్ ఫామ్ అవుతోంది. మా ప్రతినిధి పవన్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. పవన్, హెవీ రైన్ అవుతోంది ఇప్పుడు అక్కడ. ఐమ్ ట్రూ? ఎస్ సచిన్, ఏదైతే 5 నిమిషాల క్రితం ఇక్కడంతా కూడా పొడి వాతావరణం, చిన్న జల్లులు కురిసిన సిచ్యువేషన్ చూసాం. కానీ ఒక్క 5 నిమిషాలనే మొత్తం సిచ్యువేషన్ అంతా కూడా మారిపోయింది. బలమైన ఈదురుగాలు, గంటకి 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తూ ఉన్నాయి. మోస్తారు నుంచి అతి భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. ప్రస్తుతం మనం విజువల్ చూసుకోవచ్చు. ఒక్క 10 నిమిషాల్లోనే క్లైమేట్ కంప్లీట్గా మారిపోయిన సిచ్యువేషన్ చూస్తూ ఉన్నాం. సో ప్రతి ఒక్కరూ మీ ఏరియాలో వర్షం పడట్లేదు అని ధీమాతో ఉండకండి. ఏ నిమిషాలు అయినా వెదర్ మారిపోవచ్చు. ప్రస్తుతం మనం చూస్తా ఉన్నాం విజువల్స్లో. ఏదైతే
5 నిమిషాల క్రితం నార్మల్గా ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఒక్కసారిగా మారిపోయిన సచిన్ కంప్లీట్గా ఈదురుగాలతో కూడిన వర్షం, ఏదైతే భీకర ఈదురుగాలులతో అతి భారీ వర్షం అయితే కురుస్తూ ఉంది. సో నిన్న నెక్లెస్ రోడ్ ఏరియా ఏదైతే ఉందో కంప్లీట్గా వాటర్తో ఫిల్ అయిపోయిన సిచ్యువేషన్ చూసుకోవచ్చు. ఒకసారి మనం విజువల్లో వెనక్కి చూసుకుంటే ఏం వస్తారులో కంప్లీట్గా వర్షం అంటే ఏంటి తెలియదు ఆ ఏరియా అన్నట్టు కనపడింది ఇందాక వరకు అయితే. సో ఇప్పుడు భారీగా వర్షం అయితే కురుస్తూ ఉంది, కుంభవృష్టి పడుతూ ఉంది. సో సుమారుగా 10 నుంచి 10 సెంటీమీటర్ల పైన వర్షం పడుతుంది అంటే నమ్మశక్యంగా లేదు, అంత భారీ వర్షం అయితే పడుతూ ఉంది. సో ఒక్కసారిగా రోడ్లన్నీ కూడా జలమయం అయిపోయాయి. సో వాహనదారులు ఎవరైతే ఉంటారో, ఎవరైతే 2 వీలర్స్ మీద వెళ్తూ ఉంటారో వారందరూ కూడా అప్రమత్తమైన సిచ్యువేషన్ కనిపిస్తూ ఉంది. ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు, ప్రతి ఒక్కరు కూడా పడుతున్న వర్షానికి, అకస్మాత్తుగా పడుతున్న వర్షానికి అయితే అందరూ చూసుకోవచ్చు. ఒక బైకర్ చేస్తున్నాడు, ప్రతి ఒక్కరు అన్ఎక్స్పెక్టెడ్గా అంటే ఎక్స్పెక్ట్ చేయని విధంగా వర్షం అయితే పడుతూ ఉంది. సో వర్షం పడదులే, రెయిన్ కోట్ ఎందుకు ఇదంతా అనుకున్న సిచ్యువేషన్లో ఒక్కసారిగా వరుణుడు ఇట్లా సర్ప్రైజ్ ఇచ్చినట్టుగా మీదైతే వర్షం పడుతూ ఉంది. సో ఆర్టీవీ గ్రౌండ్ రిపోర్ట్ చేస్తుంది వర్షం మీద. ఒకసారి మనం విజువల్లో చూసుకోవచ్చు ఏ మేర వర్షం పడుతుందో. గొడుగు కూడా ఆపలేనంత వర్షం పడుతూ ఉంది, ఈదురగాలతో కూడుతున్న వర్షం పడుతూ ఉంది. సచిన్, భారీ వర్షం పడుతున్న నేపథ్యంలో ఇప్పటికీ కొంతమంది రియాక్ట్ అవుతున్నారు. ఏ ప్రాంతాల్లో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయనే అంశానికి సంబంధించి కమెంట్ చేస్తున్నారు. ఒకసారి కమెంట్స్ నేను చదివించే ప్రయత్నం చేస్తున్నాను, సో దట్ అటుగా వెళ్ళే వాళ్ళు కాస్త ఆలోచించుకునే ప్రయత్నం చేయండి. అండ్ శ్రీ చాతు వ్లాగ్స్ కమెంట్ చేయడం జరిగింది, బీ కేర్ఫుల్.